ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, భారీ భూకంపం పరిస్థితి దారుణం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. బంగ్లాదేశ్లో శుక్రవారం నాడు భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావం భారత్ పైన కూడా పడింది. విషయం ఏంటి చూస్తే, రిక్టర్ స్కేల్ పై బంగ్లాదేశ్లో శుక్రవారం నాడు వచ్చిన భారీ భూకంపం రిక్టర్ స్కేల్ పై 5.5 తీవ్రతతో వచ్చినట్లయితే చెప్తున్నారు. ఇక ఈ భూకంపం కారణంగా కనీసం 6 మరణించినట్లు అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని భవనాలు వణికిపోయాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రకంపనలు దేశవ్యాప్తంగానే కాకుండా పొరుగున ఉన్న భారతదేశంలోని కోల్కతా, పశ్చిమ బంగాల్తో సహా ఈశాన్య ప్రాంతాల్లో కూడా బలంగా నమోదయ్యాయి. అమెరికా జియోలాజికల్ సర్వే USGS ప్రకారం ఉదయం 10:38 భూకంపం సంభవించిందని చెప్తున్నారు. దీని కేంద్రం ఢాకాకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్సింగ్ జిల్లాల్లోనే అయితే కనుక గోరాషాల్ ప్రాంతంలో అయితే ఉందంటున్నారు. ఇది కూడా కేవలం 10 కిలోమీటర్ల లోతులో అయితేనే భూకంప కేంద్రం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఢాకా కేంద్రంగా పనిచేసే DBC టెలివిజన్ నివేదిక ప్రకారం రాజధానిలోనే 6 మరణించారు. ఇందులో పైకప్పు అలాగే గోడలు కూలి 3, భవనాలు రైలింగులు పడి 3 పాదచారులు మరణించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా సాంద్రత కలిగిన నగరాల్లో ఒకటైన ఢాకాలో ఈ ప్రకంపనల కారణంగా తీవ్ర గందరగోళం, భయాందోళనలు నెలకొన్నాయి. బంగ్లాదేశ్లోని ఇండియన్, యురేషియా మరియు బర్మా ప్లేట్ల జంక్షన్ వద్ద ఉండడం వల్ల ఇక్కడ భూకంపాలు తరచుగా సంభవిస్తూ ఉంటాయి. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈసారి తక్కువ లోతులో, అంటే భూమి నుంచి తక్కువ లోతులో 10 కిలోమీటర్ల లోతులోనే ఈ భూకంపం రావడం వల్ల ఉపరితలంపై ప్రకంపనల తీవ్రత అధికంగా ఉంది. ప్రస్తుతం అయితే ఢాకాలో సహాయక బృందాలు నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. అధికారులు అయితే పర్యవేక్షిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.